మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశిష్టమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం ద్వారా మరి మీరు దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఆలకిస్తూ గ్రహింపు కలిగి ఎంతగానో ఆదరణ, ఆత్మీయ మేలులు, దీవెనలు పొందుతున్నారని దైవజనుడిగా ఎంతగానో నేను నమ్ముచున్నాను. అందును బట్టి దేవునికి, పరమందున్న దేవాతి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు మన రక్షకుడైన క్రీస్తు పేర చెల్లిస్తూ, మరి మిమ్మల్ని తోడుకుని తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేత మరి ఆయన మాటలు మీకు వినిపించడానికి నన్ను ఆయత్తపరిచిన తీరును బట్టి మనం మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించుదాం. శ్రద్ధ కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని చక్కగా నోట్బుక్ ద్వారా వాక్యాన్ని నోట్ చేసుకోండి, చక్కగా వినండి, చాలా విలువైన సంగతులు విందాం. ఈనాటి అంశాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు దయచేసి తలల వంచి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయార్థం. పరలోకమందున్న మా ప్రభువా, మా తండ్రి, చాలా ఉన్నతమైన దేవుడు నాయన, నిన్ను మేము తండ్రిగా కలిగి ఉన్నాం. అది మా గొప్పతనం కాదు, మా క్రియలు కాదు, మీరు అనుగ్రహించిన కృప. మేము బలపడాలి, స్థిరపడాలి, మేము ఆశీర్వదింపడాలి. అటు కృప మాకు అనుగ్రహించండి. నీ పిల్లలందరితో దైవికమైన జ్ఞానం కలిగి బ్రతుకుటకు, జీవించుటకు, ఈ లోకాన్ని జయించుటకు సహాయం చేయండి. వాక్యం మాత్రమే చెబుతున్నాం, వినాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. అందు నిమిత్తం గొప్ప ఫలాలు పొందుకోవాలి. అటు కృపనిమ్మని సాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి జూలై మాసం ఆఖరి వారం. ఈ యొక్క గడిచిన రోజులంతా దేవుడు సంరక్షించాడు. మరి ఈ వారం గడిస్తే మరొక నూతనమైన నెలలోకి వెళ్ళిపోతాం. మరి ఈ వారం ముగింపులో, ఈ నెల ముగింపులో, మరి ఈ ఆఖరి వారంలో మన దేహం యొక్క విలువ ఏంటో తెలుసుకుందాం. ప్రియులారా, మనం అనంతుడు యొక్క అద్భుతమైన నిర్మాణము ఏంటో గడిచిన 2 వారాల్లో మనం విన్నాం. సొలొమోను గారు చెప్పిన మాటను ఆధారం చేసుకొని మనం దేవుడు నిర్మించిన నిర్మాణం, కట్టడ ఏంటి అంటే మానవుని దేహం. ఈ దేహాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. రైట్. అయితే ప్రియులారా, మరి సాధారణంగా ఒక మనిషి ఒక ఇంటిని కట్టాలంటే ఆ ఇంటిని కట్టడానికి చాలా మెటీరియల్స్ కావాలి. ఉదాహరణకు సిమెంటు, ఇటుకలు, మెటల్స్, అలాగే ఐరన్, ఇలా చాలా వస్తు సామాగ్రి కావాలి ఒక మనిషి ఒక ఇంటిని నిర్మించాలంటే. అదే విధముగా దేవుడు కూడా ఈ మానవ దేహాన్ని కట్టడానికి ఆయన కూడా చాలా మెటీరియల్స్ వాడాడండి. అయితే నీకు మనిషి కట్టడానికి వాడే మెటీరియల్ అది ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా దొరుకుతుంది. సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇటుక కానీ, మెటల్స్ కానీ, నువ్వు దేనితో కట్టుకోవాలన్నా దొరుకుతుంది. ఏ మూలకెళ్ళ దొరుకుతుంది, విరివిగా దొరుకుతుంది. కానీ దేవుడు కట్టిన ఇల్లు, దేవుడు నిర్మించిన నిర్మాణం అనబడిన ఈ మానవ దేహానికి వాడిన పదార్థాలు మాత్రం, వాడిన మెటీరియల్స్ మాత్రం నీకు ఎప్పటికీ, ఎన్నటికీ, ఎక్కడ దొరకవు. ఎందుకంటే ప్రతి వస్తువు పైన మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ రష్యా, మేడ్ ఇన్ ఇండియా అని ఎలాగైతే వారు తయారు చేసిన వస్తువుల పైన వారి పేర్లు ఉంటాయో, దేవుడు నిర్మించిన ఈ దేహంలో ఉన్న అణువున కూడా మీరు పరీక్షిస్తే మేడ్ బై గాడ్ అని ఉంటుంది పిల్లారా. దీన్ని తయారు చేసిన వాడు దేవుడు. ప్రతి వస్తువు పైన, మనలో ఉన్న
ప్రతి అవయవాలు పైన దేవుని పేరు ఉంటుంది ప్రియులారా. మరి దేవుని నిర్మాణమునకు కలిగిన విలువ ఏమిటి ఏమిటి అది మనం ఇప్పుడు వినబోతున్నాం. ఈ కట్టడకు ఆయన ఖర్చు పెట్టిన విలువ ఏంటి, ఈ దేహం ఎంత విలువైనది అన్నదాన్ని ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఈ ప్రపంచములో అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్న వేళ్ల మీద లెక్క పెట్టే రాజ్యాల్లో ఒక మేటి సాటి కలిగిన ఒక అగ్రరాజ్యం ఉంది, అది అమెరికా. ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే అమెరికాలో మన వచ్చిన భూకంపం 7.2, 7.6 రెక్టార్ స్కేల్ పైన చాలా విషయాలు మనం విన్నాం. అతలాకుతలమైపు కొన్ని లక్షల మంది చనిపోయారు భూకంపం చేత అన్నారు అమెరికా. అలాగే గడిచిన దినాలలో మీరు ఆలోచిస్తే భయంకరమైన ఒక వాటికన్ సిటీ అనబడే ఒక గొప్ప సిటీ తగలబడిపోయింది, బూడిద పాలైపోయింది. బాలీవుడ్ హీరోస్ నివసిస్తున్న ప్రాంతం అగ్నిమయమైపోయింది, అదే ప్రాంతం, అదే అమెరికా. అంతకు ముందు కొన్ని దినాల్లో ఆల్ ఖైదా వారు WTC అనే ఒక ట్విన్ టవర్స్ని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఒక ట్విన్ టవర్స్ని ఆల్ ఖైదా వారు ఆ బిల్డింగ్స్ రెండు కూడా కూల్చేయటం జరిగింది, అదే అమెరికాలో. అంటే మీరు ఆలోచిస్తే ఏదో ఒక సమయమున అగ్రరాజ్యం అనే అమెరికా దాడికి గురవుతూనే వస్తుంది, నష్టపోతూనే వస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అవి అంత పెద్ద ట్విన్ టవర్స్ కూలిపోయినా తర్వాత కొంతకాలం తర్వాత అంతకంటే పెద్దగా మళ్ళా కడదామని ప్రారంభించారు, కట్టేస్తారు కూడా. అంత పెద్ద టవర్స్ మరలా కాలిపోయిన పట్టణం మరలా క్యూర్ అవుతారు, మళ్ళీ బాగు చేసుకుంటారు. భూకంపం వచ్చి శిథిలమైపోయిన ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మళ్ళీ కట్టుకోవచ్చు, అవకాశం ఉంది, దొరుకుతుంది కాబట్టి మెటీరియల్. ఇదే కాదు ప్రియులారా, ప్రపంచంలో ఏదైనా పోతే మనిషి చేతులతో చేసింది అది ఒకవేళ డిస్ట్రాయిడ్ అయితే మరలా చేసుకోగలడు, తయారు చేసుకుంటాడు, మరలా క్రియేట్ చేసుకుంటాడు, మరలా దాన్ని బిల్డ్ చేస్తాడు, కడతాడు. అయితే సొలొమోను గారు మాట్లాడిన 127 కీర్తన మొదటి వచనం ఉన్న భావం మనకు అర్థమైతే గుండె చెదిరిపోద్దు ప్రియులారా. అప్పుడు ఈ దేహానికి ఉన్న విలువేంటి మనకు అర్థమైతే, దీన్ని పాడు చేసుకోమేక, నాశనం చేసుకోం, లివర్లో కోయించుకోం, కిడ్నీలు పాడు చేసుకోం, ఊపిరితిత్తులు చెడుపుకోం, దేహాన్ని కోసుకోం. నీకు అర్థమైతే ఎందుకు వాడాలో అందుకు వాడతాం. ఒక సెల్ ఫోన్ను ఎందుకు కనిపెట్టారు? ఒక సమాచారాన్ని అందించడానికి కనిపెట్టారు, మంచి కోసం. దాన్ని కుంకుడిగలు కొట్టడానికో మేకులు కొట్టడానికో వాడం కదా, బద్దలు కొట్టం కదా, పడేం కదా. సెల్ ఫోన్ని సెల్ ఫోన్గా వాడాలి, జీవితాన్ని జీవితంగా వాడాలి, దేహాన్ని దేహంగా వాడాలి. దాని విలువ నీకు అర్థమైనప్పుడు దాన్ని అర్థవంతంగా వాడతావు, అర్థమయ్యే విధంగా వాడతావు. ప్రియులారా, ఈ దేహం దేవుడి కట్టిన దేహం అండి ఇది. అయితే ఇందులో ఉన్న ఏ అవయవం పోయినా సరే ఇక ఎక్కడా ఎవరు కట్టలేరు, తిరిగి నిర్మించుకోలేరు. ఈ దేహములో ఏది పోయినా, గోరు పోయినా, వెంట్రుక పోయినా మళ్ళీ ఎవ్వరూ సృజించలేరు. ఆర్టిఫిషియల్ తప్ప అఫిషియల్గా అసలు ఉండదు ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. మరి ఇటువంటి దేహానికి దేవుడు వాడిన మెటీరియల్ ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? ఎలా? హౌ? దేవుడు ఏం వాడాడండి మెటీరియల్? మొట్టమొదటిగా ఆలోచిస్తే రక్తం. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటది, రక్తములో ప్రాణం ఉంది, రక్తమే దానికి ప్రాణం.
అంటే ఏమర్థమవుతుంది ఈ వచనం ద్వారా? రక్తములో ప్రాణం ఉంది అని అర్థమవుతుంది. అంటే ఈ దేహానికి వాడిన పదార్థములో మొట్టమొదట ఈ దేహంలో ఉంచిన రక్తము, ఆ రక్తంలో ప్రాణం ఉంది. ఏమండి, ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ రోజుల్లో సెల్ ఫోన్, టీవీ లేని ఇల్లు లేదండి. ఒకవేళ ఏ రోగం లేని ఇల్లు ఉందేమో, అది రేరు, ఏదో ఒకటి రెండు అంతే. రోగం లేని ఇల్లు ఉండదు, టీవీ లేని ఇల్లు కూడా ఉండదు. అయితే టీవీ లేని ఇల్లు ఉంటే, టీవీ లేని ఇల్లు ఒకవేళ నిజంగా ఉందంటే అది అతిశయోక్తే, గొప్పే. కానీ టీవీ లేని ఇల్లు లేదు ప్రియులారా, ఉంది. ఆ టీవీలో మనం అప్పుడప్పుడు చూసినప్పుడు కింద స్క్రోలింగ్ వెళుతూ ఉంటుంది, లేకపోతే యాడ్లు వస్తూ ఉంటాయి. ఏమని? రక్తం కావాలి, ఫలానా గ్రూప్ రక్తం కావాలి, ఫలానా గ్రూప్ వారికి బ్లడ్ కావాలి అని ఫోన్ల ద్వారా మనకి అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉంటాయి, వార్తలు వస్తూ ఉంటాయి. అదేంటి? రక్తం మార్కెట్లో దొరికే వస్తువు కాదా? కాదు ప్రియులారా. ఎరుపు రంగు నీళ్ళే కదా, ఎర్రగానే ఉంటుంది కదా అది. మరి ఏదో రకంగా ఎరుపు నీళ్ళు కలిపేసి ఇచ్చేస్తే ఎక్కిచ్చే సరిపోద్ది కదా. ఓహో, అది రక్తం కాదా? రక్తమే కావాలా? మరి ఏ కుక్కనో ఏ పందినో మరి చంపితే ఆ రక్తం ఎర్రగానే ఉంటుంది కదా. మరి ఆ రక్తం ఎందుకు పని జరగదు? పందికి వాడిన రక్తం పందిది, కుక్కకి వాడిన రక్తం కుక్కకి, మనిషికి వాడిన రక్తం మనిషిది. ఈ అణువణువున ప్రతి రక్తపు బట్టు పైన మేడ్ బై గాడ్ అని ఉంటుందండి. ఈ రక్తాన్ని తయారు చేసిన దేవుడండి, దేవుడు. దీన్ని ఎవ్వడు తయారు చేయలేడు ఈ ప్రపంచంలో. మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ ప్రపంచంలో నువ్వెంత టెక్నాలజీ వచ్చినా రక్తమును ఎవడు తయారు చేయలేడు. పరిశుద్ధాత్ముడు సొలొమోను కూడా రాయించాడండి. ఈ రక్తం ఎవ్వరూ తయారు చేయలేరు, కానీ ఒకరి నుంచి ఒక గ్రూప్ రక్తం అదే గ్రూప్ కలిగిన వారికి పనికొస్తుంది తప్ప, ఏ గ్రూప్ వాడికి ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కించాలి తప్ప మరలా వేరే గ్రూప్ బ్లడ్ ఎక్కిస్తే చచ్చిపోతాడు. ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏ ప్లస్ గ్రూప్ అని, ఓ పాజిటివ్ అని, ఓ నెగిటివ్ అని గ్రూపులు ఉన్నాయి బ్లడ్లో. ఏ గ్రూప్ బ్లడ్ వాడికి ఆ గ్రూప్ బ్లడ్డే ఎక్కించాలి, ఆ బ్లడ్డే పనికొస్తుంది. ఎర్రగా ఉంది కదా అని ఏ రక్తం పడితే రక్తం ఎక్కితే మళ్ళీ చచ్చిపోతాడు ప్రియులారా. ఆలోచించేయండి. ఇప్పుడు నీ రక్తం దేవుడు నీ దేహానికి వాడిన గొప్ప పదార్థము, ఎవ్వడూ తయారు చేయాలి. చాలా వాల్యూ రక్తం. దీన్ని పాడు చేసుకోకండి, కోసుకుని వ్యర్థపరచకండి, నీ ప్రాణాన్ని వృధాపరుచుకోకు. అది దేవుడు ఇచ్చిన రక్తం, ఈ దేహములో పెట్టాడు పిల్లరా. ఎవ్వరూ తయారు చేయలేరు, ప్రపంచంలో ఎవరూ కట్టలేరు. మొట్టమొదటి విషయం. రెండవది, ఈ దేహ నిర్మాణములో మరొక్క మెటీరియల్ తెలుసండి, కన్ను. కళ్ళండి. ఏమంటే ఈ కన్ను పోతే మరలా నీ దేహంలో కన్ను ఎవ్వడూ తయారు చేయలేడండి ప్రపంచంలో. కన్ను పోతే గాజు గుడ్డు పెట్టాలి, లేకపోతే ఆ కన్ను గాజు గుడ్డు లొట్టలా కనపడుతుంది, భయపడతారు ప్రజలు చూసేవాళ్ళు. గాజు కన్నే ఉంటుంది, ఆర్టిఫిషియల్ తప్ప అఫిషియల్ కన్ను రాదు. మరలా ఒకవేళ మనిషి కన్ను మనిషికి ఉపయోగపడుతుంది తప్ప మరలా ఏ కన్ను, అది కూడా ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైంలోనే ఆ కన్ను అమర్చాలి. లేకపోతే ఎప్పటికీ మనిషి కన్ను, కానీ మనిషి కన్ను మనిషికే తప్ప ఎవరు తయారు చేయలేదు కన్ను. ఆ కన్ను పైన ఏమన్నా తెలుసా? ప్రతి పొరపైన మేడ్ బై గాడ్ అని ఉంటుందండి. ఎంత గొప్ప తయారీ అండి, ఎంత అద్భుతమైన సృష్టి అండి ఇది. నయనం ప్రధానం అన్నాడండి దేవుడు. అటువంటి నేత్రాన్ని సృష్టించింది ఎవరు తెలుసా?
దేవుడు దేవుడు. అందుకే ఐ బ్యాంకులను వచ్చాయి, బ్లడ్ బ్యాంకులు వచ్చాయి, కిడ్నీ బ్యాంకులు వచ్చాయి. ఓహో, కిడ్నీలు ఎవరు తయారు చేయలేరా? ఎవరు తయారు చేయలేరు. బ్లడ్ని ఎవరు తయారు చేయలేరా? తయారు చేయలేరు. హార్ట్ని ఎవరు తయారు చేయలేరా? తయారు చేయలేరు. కన్నుని ఎవరు తయారు చేయలేరు ఎవరు కూడా. ఎందుకు తెలుసా? అది దేవుని కట్టడ, దేవుని చేతుల నిర్మాణం. ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఏ సైంటిస్ట్ వల్ల కాదు, ఏ మేధావి వల్ల కాదు, అహర్నిశలు శ్రమపడిన. అందుకే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. మూడవది, ఈ దేహం ఇలా నిలబడి ఉండటానికి కావాలన్న మొట్టమొదటి రక్తం, 2 ఈ యొక్క అవయవాలు, 3 ఆయుష్. ప్రియులారా, బైబిల్ ఎక్కువ కాలం జీవించింది ఎవరంటే మెతూషేలా. 969 సంవత్సరాలు బతికాడండి ఆయన. ఆ పైన ఇంకెవరు లేరు, తర్వాత అందరు కిందే. అటువంటి ఆయుష్ జలప్రళయం తర్వాత 120 సంవత్సరాలకు వచ్చిందండి. ఎప్పుడైతే 120 సంవత్సరాలకి వచ్చాక జలప్రళయం ఆఫ్టర్, ఆ తర్వాత మోషే గారి కాలానికి 70 సంవత్సరాలకు వచ్చిందండి. దావీదు గారి కాలానికి బెత్తుడు అయిందండి. యాకోబు గారు రాసే సమయానికి ఆవిరి అన్నాడండి. అంటే నీటి బుడగ అలా కనిపించాలి, మాయమైపోతామంటే. అంత అల్పమైన ఆయుష్ పొందుకున్నాం మనం చేసిన అపరాధాల నిమిత్తం. ఏండి, ఈ కాలంలో మనం లైఫ్ టైం ఆవిరి అన్నాడండి. ఆవిరిగా చేశాడు. మిస్ అయిపోతే మనం ఆ ఆవిరి కలిగిన ఈ చిన్న జీవితంలో ఉన్న దినాలలో జాగ్రత్తగా సద్వినియోగపరచుకోకపోతే, ఈ దేహాన్ని కాపాడకపోతే నీ చేతులారా మనమే నాశనాన్ని తెచ్చుకుంటాం. ఈ మధ్యన డాక్టర్స్, సైంటిస్టులు అందరూ కూడా మనిషి ఆయుష్ని పెంచుతామని ఎంతో ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారండి. వృధాపరిచే గొప్ప ప్రాజెక్ట్ చేశారండి. ఒక్క రోజు కూడా ఎవరు పెంచలేరండి ఆయుష్ని. ఏ డాక్టర్ ఏమంటే తెలుసండి, మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ తర్వాత దేవుడి దయ. ఏ మానవుడు పెంచడు ఆయుష్ని. అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్. ఎవరి వల్ల కాదండి, దేవుడు ఒక్కడ వల్లే. చూసారండి, నీ దేహానికున్న విలువేంటి అర్థమవుతుందా? ఈ ఆయుష్ని ఎందుకు వృధాపరుచుకుంటున్నావు? ఈ రక్తాన్ని ఎందుకు వృధాపరుస్తున్నావు? ఈ అవయవాలు ఎందుకు వృధాపరుచుకుంటున్నావు? అర్థమవుతుందా? దేవుని వాక్యం వింటున్న శ్రోతలారా, దేవుని పిల్లలారా, దేహం చాలా ఇందులో పోతే రాదండి. ఒక్క అవయవం పోయినా రాదండి, ఏలు పోయినా రాదండి, గోరు పోయినా మళ్ళా రాదు. దేవుడే ఇవ్వాలి తప్ప. మరి ఏం చూసుకుని విర్రవీగిపోతున్నాం మనం? ఏం చూసుకుని మిడిసిపడిపోతున్నాం? ఏం చూసుకుని ఈ దేహానికి కొట్లాటకి వెళుతున్నాం, గొడవలకు వెళుతున్నాం? త్రాగుడికి ఎందుకు బానిస చేస్తున్నాం? ఎందుకు వ్యభిచారానికి బానిస చేస్తున్నాం? ఎందుకు డ్రగ్స్కి, హెరాయిన్కి, కొకైన్కి, ఎందుకు ఈ మారక ద్రవ్యాల కోసం ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటున్నాం? పోలీసు వారు చెప్తున్నారు, అరే బాబు హెల్మెట్ పెట్టుకోండిరా, హెల్మెట్ పెట్టుకోండిరా, మీ కాళ్ళు పట్టుకుంటామరా, మీ తల పగిలి చచ్చిపోతున్నారా, మీరు చచ్చిపోవటమే కాక మీతో పాటు అనేకలు చంపేస్తున్నారా, హెల్మెట్ పెట్టుకోండి. పోలీసు సంస్థ హెచ్చరిస్తుంది, అయినా ఎవడు పట్టించుకోడే. అంటే నీకు జాగ్రత్త తెలియదు, నీకు విలువ తెలియదు. నీకు విలువ తెలుసుకో మిత్రమా. నీ దేహం చాలా విలువైనది. ఏ మానవుడు పెంచలేడు. కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడండి. కాళ్ళు, చేతులండి, ఇవి పోతే డూప్లికేట్స్ తప్ప మరలా తిరిగి రానే రావు. ఇంకోటి చెప్పనండి, మన బాడీలో ఉండే టెంపరేచర్, భూమి మీద సగటున ఉన్న ఉష్ణోగ్రత 68 degrees అండి, ఫారెన్హీట్ అండి భూమి మీద. అదే 100 అడుగుల భూమి లోపలికి వెళ్ళిపోతే ఫారెన్హీట్ పెరిగిపోతూ ఉంటుంది. 16 వచ్చి 84కి వెళ్ళిపోద్దండి. అదే 1 కిలోమీటర్న్నరకి వెళ్ళిపోతే హీట్ బాగా పెరిగిపోతుంది. దానినే లావా అంటారండి. ఎంత ఫారెన్హీట్కి వెళ్ళిపోద్ది అంటే రమారమి 3500 ఫారెన్హీట్కి వెళ్ళిపోద్దండి. అంటే ఎనప ముక్క ద్రావకమైపోతుంది, అంత హీట్ అండి. దాన్ని లావా అంటారు. భూమి లోపలికి వెళ్ళిపోతే
బైబిల్ కూడా చెప్పింది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మాట చూద్దాం. ఏంటి, ఇప్పుడు సెన్సార్ సిస్టమ్ ద్వారా కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పారు భూమి కింద వేడి ఉందని. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో దైవ జ్ఞానం కలిగిన యోబు గారు రాయించాడు 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారం పుట్టును, భూమి లోపల భాగం అగ్నిమయమై ఉండెను. అగ్ని అంటండి ఎక్కడ? భూమి లోపల. ఎందుకు అగ్ని? వేడి. భూమి కదలాలి, తిరగాలి. బండి స్టార్ట్ అవ్వాలంటే టెంపరేచర్ ఉండాలి. ఒక విమానం నడవాలంటే వేడి ఉండాలి, టెంపరేచర్ ఉండాలి. ఒక మోటార్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవ్వాలి, హీట్. అలాగే మనుషులు కూడా నడవాలంటే టెంపరేచర్ ఉండాలి, టెంపరేచర్ ఉండాలండి. మనలో 94.8 ఉంటుందంటండి, 98.4 అండి, సారీ 98.4 ఫారెన్హీట్ ఉంటుందంట మన బాడీలో. దానికి 1 ఇంచు పెరిగితే జ్వరం, దానికి కొంచెం తగ్గితే ఒళ్ళు సలబడిపోతుంది, చచ్చిపోతాం. అంటే ఎంత ఏదో స్కేల్ పైన పెట్టే విధంగా ఎంత జాగ్రత్తగా ఉన్నదండి మన బాడీలో హీటు. ఆ వేడి పెట్టింది కూడా దేవుడే, వేడి పెట్టింది దేవుడే. అందుకే భక్తుడు రాశాడండి, ఒక చక్కని మాట రాశాడండి. ఇదిగో నీ దేహం దేవుని ఆలయం. ఈ దేహాన్ని ఎవరు కట్టారో తెలుసా పిల్లారా? ఇదే యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవములు, నీ హస్తములు నాకు అవయవములు, నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేచున్నావు, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించేదివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకో. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. 11వ వచనం. ఎముకలతో నరములతో నన్ను సంధించితివి. నీవయ్యా నన్ను సృష్టించింది, నీవయ్యా నన్ను నిర్మించింది, నన్ను నిర్మించింది నువ్వయ్యా. ఎంత గొప్ప మాట అండి. ఈ దేహాన్ని దేవుడు తన హస్తాలతో నిర్మించాడు. ఇటువంటి దేహముకు వాడిన పదార్థాలు ఎంత గొప్పవో చూడండి. కన్నులు వాడాడు, కాళ్ళు చేతులు వాడాడు, రక్తం వాడాడు, చర్మాన్ని వాడాడు, ఎముకలు వాడాడు, నరాలు వాడాడు. ఇది ఎవరైనా తేగలరా? ఎవరైనా చేయగలరా? ఎవరైనా తయారు చేయగలరా? ఏ డాక్టర్ వల్లైనా, సైంటిస్ట్ వల్ల అయినా సరే, ఏ పండితుడు వల్ల సరే, నెవర్. దేవుడు ఒక్కడి వల్లే. దయచేసి చేతులు జోడించి చెబుతున్న పిల్లారా, ఓ సహోదరి సహోదరి ఎవరొస్తున్నారా, దయచేసి ఈ దేహాన్ని పాడు చేసుకోకండి. దేహాన్ని పాడు. ఈ దేహం ఎందుకు దేవుడు ఎంత గొప్పగా కట్టాడు? ఎందుకు గొప్ప కట్టాడు? ఎందుకు తెలుసండి? ఈ దేవుడు ప్రతి అవయవం ఆయన ఇష్టం అంటండి, ఆయన ఇష్టముగా కట్టాడంటండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచిన ఆయన ఇష్టమంట. ఆయన ఇష్టమంట. ఎందుకు ఆయన ఇష్టమంటే ఆయన ఇష్టం నిర్మించడం. ఎందుకంటే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 చదువుకున్నాం కదా. 16-18 వచనాలు. దేవుడు మనలో నివసించడానికి, దేవుడు మనలో ఉండటానికి, దేవుడు మనలో సంచరించడానికి అందుకు నిర్మించుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఇష్ట ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారం దేనికి? ఆయన ఇష్ట ప్రకారం దేనికి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. ఎందుకు సమర్పించుకోవాలంటే ఇది దేవుని వాత్సల్యము బట్టి మేము బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎందుకు అర్పించుకోవాలి? సేవ చేయటానికి అర్పించుకోవాలి. ఈ దేహం దేవుడు ఎన్ని నిర్మించాడు తెలుసండి? దేవుని సేవ చేయాలి, అనేక ఆత్మలు రక్షించాలి, అనేక ఆత్మలు రక్షించాలయ్యా సేవలో. ఎందుకు సేవ చేయాలి? నేను ఎందుకు చేయాలి సేవ? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఎందుకు సేవ చేయాలి? నీవు నేను ప్రతి ఒక్కరూ చేయాలి పరిచర్య. 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు యందు సంతోషించుచు సంగమున ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొద్దివే ఉన్నాయి. అవి నా శరీరం నేను చేశాను, మీ శరీరం అని మీరు కూడా చేయాలి, కనిపెట్టి చేయాలి. ఏమండి, ఈ దేహం దేవుడిచ్చిన ఆలయం, దేవుడు నిలవై ఉన్న ఆలయం. దేవుడు ఉండాలి,
కానీ అన్యాయం ఏంటి తెలుసా ప్రియులారా? దేవుడు కట్టుకున్నట్లు దేవుడు లేడండి, దెయ్యం ఉన్నాడండి. అపవాది కూర్చున్నాడు, నేను పాడు చేస్తాను నిన్ను. ఆడు కూర్చున్నాడు, వచ్చేసాడు ఇంట్లోకి. బాగుంది కదా ఇల్లు అని. దానికి ఇల్లు దేవుడి కట్టి దానికి యజమాని దేవుడై ఉన్నా అది నీకిచ్చాడు దేవుని ఆస్తి. అయితే ఆ ఆస్తిని నీవు దుర్వినియోగపరుచుకుని దెయ్యానికి నివాసంగా ఇచ్చాము ఈ దేహాన్ని. దెయ్యవాడు ఉన్న. అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడంట. ఇదిగో ఎవడైనా స్వరం విని తలుపు తీసిన నేను వాడి యొద్దకు వచ్చి వాడు నేను కలిసి ఇద్దరు కలిసి భోజనం చేస్తాం. ఏ భోజనం? ఆత్మ సంబంధమైన భోజనం. నేను వాడికి వాక్యం చెబుతాను, ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ఈ లోకానికి వీళ్ళు సువార్త ప్రకటించి అనేక ఆత్మలని రక్షిస్తారు. ఆదాము ద్వారా వచ్చిన పాపం, ఆ పాపాన్ని అనేకల పాపం చేయటం వల్ల పాపులుగా మారిపోయిన వాళ్ళు అందరూ కూడా పాప విమోచన కలగటానికి, పాప క్షమాపణ కలగటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చి మన హృదయంలోకి వచ్చి మనకు వాక్యాన్ని నింపి ఆ వాక్యాన్ని ఈ లోకానికి ప్రకటించి అనేక ఆత్మలు రక్షించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని మహిమపరచడానికి ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చారండి. కానీ హృదయాన్ని తెరిచేవాడు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దేహం చాలా విలువైనది. ఎందుకు ఈ దేహాన్ని నిర్మించాడు దేవుడు అంటే ఆయన ఉండటానికి, ఆయన నివసించడానికి. ఆయన ఎందుకు నివసించాలంటే సేవ చేయటానికి. ఏ సేవ చేయాలంటే జీవవాక్యాన్ని చేత పట్టుకుని అనేకుల్ని నువ్వు దేవుని వైపు త్రిప్పటానికి, పాపం చేత శాపం చేత మరణిస్తున్న వారిని అనేకుల్ని విమోచించి దేవుని ఇంట్లోకి చేర్చడానికి. అది నీది నాది బాధ్యత, భారం. మర్చిపోతున్నావా? గుర్తుపెట్టుకో ప్రియులారా, నీవు నేను పాపం చేశాం, పాపం చేసి పాపాన్ని తెచ్చుకున్నాం. ఆ పాపం మనలో పోవాలంటే క్రీస్తు రక్తం మనలోకి రావాలి. క్రీస్తు రక్తం వస్తేనే పాప విమోచన. అటువంటి దృక్పథం, అటువంటి ఆలోచన ఈ లోకానికి చెప్పి మనం మారి అనేకులు మార్చుదాం. ఈ దేహం చాలా విలువైనదండి. దేవుడు ఉండాలని లోపల అపవాదికి, మారక ద్రవ్యాలకి, త్రాగుడికి, సిగరెట్లకి, చుట్లకి అవకాశం ఇవ్వకండి. పాడు చేసుకోకండి. బూతులకి, భయంకర వ్యసనాలకి మీ కుటుంబాన్ని పాడు చేసుకోండి. మీ భార్యలకి, మీ భర్తలకి దుఃఖాన్ని మిగిల్చకండి. మీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చకండి. జాగ్రత్త కలిగి ఉండండి. దేహాన్ని కాపాడుకోండి. ఈ దేహంతో దేవుని పని చేయాలి. దేవుడు ఉండవలసిన ఇంటిలో దెయ్యం ఉండకూడదు. వాడు పోవాలంటే ఈ వాక్యం నీకు కావాలి. ఇటు వాక్యాన్ని అంగీకరించిన నీవు జాగ్రత్త కలిగి ఉంటావని నా ఈ మాటలు ముగిస్తున్నాను. అద్భుతమైన అనంతుని సృష్టి, మానవ దేహము, మానవ నిర్మాణము, మానవ దేహ నిర్మాణ కట్టడ. ఈ కట్టడ ఎందుకంటే ఆయన ఉండటానికి. దీనికి వాడిన పదార్థాలు చాలా విలువైనవి, ఎవరూ కూడా నిర్మించలేరు. పోగొట్టుకోకండి. జాగ్రత్త ప్రియులారా. ఇటు మాటలు మీకు ఆదరణ కలిగించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ నెల ఆఖరుని పిల్లలు విన్నారు. వారి దేహాలు దేవుని పని చేసే భాగ్యం ఇవ్వండి. మారు మనసు పొంది, రక్షణ పొంది, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చి నీ ప్రేమలో బిడ్డ నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతమైన కార్యాలు జరిగించమని, నీ కృపతో బిడ్డ నింపి నడిపించి స్థిరపరిచి కార్యాలు జరిగించి దేవునికరంగా మార్చి ప్రయోజనకరంగా నిలబెట్టమని క్రీస్తు నామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును మనకును వాక్యాలు వింటున్న దేవుని పిల్లలందరికీ సదా తోడుగుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.